డ్రమ్ములు డ్రమ్ములు బైక్ సార్ బైక్ సార్ మరి తెలియదా నృత్యాలు తెలియదా నృత్యాలు తెలియదా వెయిటింగ్ మరి బైక్ వేసాడు వాడు ఆడి ఏం చెప్తలేడుగా. లోపలికి బుక్కు లేదు బుక్కు లేదు ఇదేం పడువా ఎంత ఎవరు తరుణ్ రామ్ చరణ్ వాళ్ళ పేరు ఇంకా నాకు తెలియదు. అమిత్ ఇంకా అనుకున్న పేరు తెలియదు. దేంతో కొట్టి నేను చేతులతో ఇలా కొడితే మొత్తం మెడల పొంట కొట్టి కాళ్ళతో అన్నిర్రు. అలా ఫోటోలను చూపెడితే అందరు ఆడికి అట్టుకొస్తాయి. అందరి ఫోటోలు చూపెడితే ఎప్పుడు కూడా కొట్టిండు. మొన్న కూడా గట్టిన కొట్టిర్రు ఒకరిని ఆని గట్టిన చేతి తిరిగింది. మీ వార్డెన్ పట్టించుకుంటారు. వార్డెన్ కాదు ఇప్పుడు లేదు ఇప్పుడు ఎవరు ఉంటారు. అప్పుడే లోపలికి గంతే కాదు. ఏ ఊరు తమ్ముడు ఏ ఊరు మీది? ఏది ఏ గ్రూప్? ప్రిన్సిపల్ ఎంజేపీ ఈ బాయ్స్ లక్షపేట్ ఇలా మధ్యాహ్నము ఈరోజు అనుకోకుండా ఈ సీనియర్స్ జూనియర్స్ మధ్యలో డిస్కషను ర్యాగింగ్ బట్టి ఏమైందంటే సీనియర్స్ ఏం చేశారంటే తరుణ్ అనే వ్యక్తిని సిఈసి ఫస్ట్ ఇయర్ అబ్బాయిని కొట్టడం జరిగింది. ఆ కోపంలో ఈ తరుణ్ వారికి తిరిగి కొట్టలేక ఆయన ఏం చేశారంటే ఒక కిటికీని కొట్టాడు, గ్లాస్ కిటికీని కొట్టాడు. దానివల్ల ఏమైందంటే రక్తం అంతా బ్లీడింగ్ అవుతుంది. తీరా చూస్తే ఇక్కడ పిహెచ్సిలో తెలిసింది ఏంటంటే ఆయన నరం కట్ అయిందని తెలిసింది. ఇప్పుడు ఆయనని మళ్ళీ మెయిన్ మంచిర్యాల హాస్పిటల్కి తరలించాము. ఇప్పుడు ఇమ్మీడియట్ 108లో పంపించాము. అయితే ఈ స్కూల్లో చాలా ఇట్లాంటి సీనియర్ జూనియర్ అవుతున్నాయి. వీటిని అరికట్టడానికే మేము ప్రిన్సిపల్ స్టాఫ్ ఎన్నో విధాలుగా ట్రై చేస్తున్నాము. కానీ మాకు ప్రాపర్ ఎవిడెన్స్ దొరకలేదు. దొరికిన వాళ్ళని మేము కఠినమైన శిక్ష లాంటి టీసీలు ఇచ్చేసి పంపించడం జరిగింది. ఈ విషయం మేము పై అధికారులకు చెప్తామండి. చెప్పి దీని మీద యాక్షన్ తీసుకోమని నివేదిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మా బాబు ఎంజేపీలో సీట్ వచ్చింది అనేసి నేను ఇలా జాయిన్ చేసిన. ఒక వారం రోజులకి ఫోన్ చేసిండు. బాబు నేను అమ్మ నాకు భయం అవుతుంది నేను ఉండలేను అనేసి చెప్పిండు. చెప్పినా కానీ సీట్ వచ్చిన కాడ కొంచెం డిసిప్లిన్గానే ఉంటుంది కదా అనేసి నేను ఏం కదా అనేసి మా బాబును బుదిరించి మరీ ఉండమని చెప్పేసిన. అయినా కానీ మళ్ళీ ఒక వారం రోజులకు మళ్ళీ ఫోన్ చేసిండు. మమ్మీ నాకు ఉండాలని లేదు, అన్నీ తీసుకుంటుండ్రు, బుక్కులు తీసుకుంటుండ్రు, బ్యాగ్ మొత్తం జిప్పు ఫెయిల్ చేసిరంటే బ్యాగ్ కూడా మళ్ళీ ఇంకొకటి బ్యాగు అవసరం లేదు ఒక ట్రంక్ పెట్ట తీసుకుంటా అనేసి ట్రంక్ పెట్ట తీసుకొని దానికి లాక్ వేసి మరీ ఇచ్చిన. మళ్ళీ ఒక వారం రోజుల వరకు ట్రంక్ పెట్ట కూడా బలగొట్టేసిండ్రు. వాని బట్టలు అన్నీ తీసేసుకున్నారు. ఒకటే డ్రెస్ మిగిలిపోయింది. ఇక వానికి బట్టలు కూడా లేవు. ఇక్కడ మళ్ళీ అందరు టార్చర్ చేస్తుండ్రంట. వాళ్ళు వాడిని కొడుతుండ్రంట. నైట్ కూడా బెదిరిస్తుండ్రంట. నైట్ చెవు మీద కొడితే చెవు గుయ్యమని చెవు నొప్పి కూడా లేచిందంట. ఇక హాస్పిటల్ పోదామనేసి చూస్తుంది సార్.